రికార్డింగ్ నెంబరు 19 భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. నారదుని పూర్వజన్మ వృత్తాంతము అని ఇక్కడ హెడ్డింగు. నారదుల వారు ఇంకా కూడా చెబుతూ ఉన్నారు. మహాత్మా, నేను కిందటి కల్పమున పూర్వజన్మము కలిగి ఉంటిని అన్నారు. కిందటి కల్పంలో నాకు ఇంకొక జన్మ ఉన్నది. ఆ పూర్వజన్మ గురించి చెప్తాను ఇప్పుడు. అప్పుడు వేదవాదుల ఇంటికి దాసిగా ఉండేది మా అమ్మ. ఆ దాసికి నేను కొడుకుని. వేదవాదులు అంటే ఏమిటో కూడా చెప్తూ ఉన్నారు. వేదాన్ని చదువుకుంటూ వీలైనంత మందికి అడిగిన వాళ్ళందరికీ వివరంగా చెబుతూ వేదపురుషుణ్ణి స్మరించటమే వేదపురుషుణ్ణి స్మరించటం, ఇంకొకరి చేత స్మరింపచేయటమే భాగవత సాధనగా దీక్ష వహించిన వాళ్ళంటే ఇంట్లో ఎప్పుడూ కూడా వేదం చదువుకుంటూ ఉంటారు. వేదం చదవటము అంటే ఆ కాలం అది కేవలం పఠనమే కాకుండా అర్థం కూడా తెలిసిన వాళ్ళు అన్నమాట. వేదాన్ని చదువుకుంటూ ఇంకొకళ్ళకు కూడా వివరిస్తూ అదే రకంగా అప్పుడేమవుతుంది, వేద పురుషుడిని మర్చిపోవటము అనే సమస్య ఉండదు అక్కడ. ఎప్పుడు కూడా వేద పురుషుడు శాశ్వతంగా ఉంటాడు అక్కడ. ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో, ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో అదే భాగవత సాధనగా దీక్షట వాళ్ళ జీవితం ఏమిటంటే ఇది పెట్టుకున్నారన్నమాట. వేదవాదులు ఇట్లా చెబుతున్నారు అని వేదమంత్రాల్లోనే చాలా చోట్ల చెప్పారుట. దీన్ని బట్టి ప్రస్తుతం మనకి దొరుకుతున్న వేద గ్రంథం ఒకటే కాదు, అంతకుముందు ఎప్పటి నుంచో కూడా ఇది ఉన్నది. వేదవాదులు అనేవాళ్ళు అనాదిగా ఇట్లాంటి గ్రంథాలన్నీ చదివి వేదాన్ని వివరించటానికి వస్తూ పోతూ ఉంటారు అని తెలుసుకోవాలి అంటున్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు నారదుల వారు, నా చిన్నతనంలో మా అమ్మ పనిచేస్తూ ఉన్నటువంటి యజమానుల ఇంటికి కొంతమంది యోగులు వచ్చారు. ఆషాఢమాసం నుంచి 4 నెలలు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే చాతుర్మాస్య యజ్ఞం నిర్వహించుకున్నారు. వానలు కాబట్టి వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్లకుండా చాతుర్మాస్యలు అంటేనే ఒక చోట ఉండి చేసుకుంటారు. చాలా సహజంగా వానల్లో తిరగలేరు కాబట్టి వాళ్ళ పరిచర్యను, వాళ్ళకు సహాయం చేయటం కోసం చిన్నవాడిని కాబట్టి నన్ను పెట్టారు. నాకు 5 ఏళ్ళు అప్పటికి. వానాకాలంలో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా నేను చేసి పెడుతూ ఉన్నాను. జాగ్రత్తగా భయభక్తులతో వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళకి ఏం కావాలో గమనించుకుంటూ పిలిస్తే పలుకుతూ ఎంతో సహాయం చేస్తున్నాను నేను. ఆటలంటే నాకు చాలా ఇష్టము, కానీ వీళ్ళని సేవించటం ఎంత శ్రద్ధగా చేశానంటే ఆడుకోవటానికి వెళ్ళటం కూడా మానేశాను నేను. దాన్ని గూర్చి మనస్సులో పీకులాట కూడా లేకుండా అయిపోయింది. ఎందుకు కారణము అని చూస్తే అటువంటి వాళ్ళ సాంగత్యం వల్ల, అది సజ్జన సాంగత్యము, మహానుభావులు ఋషులు వాళ్ళందరూ కూడా ఆ ఋషులతో ఉన్నందువల్ల మనస్సులో ఒక పీకులాట, అంటే ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పని మీదకి దృష్టి పోవటము అనేది నాకు పోయింది. అదే రకంగా వాళ్ళ సాంగత్యం వల్ల నా మనస్సులో భక్తి ఉదయించింది. భక్తి అనే మాట మనకు అర్థం కావటం కొంచెం కష్టం. ఎందుకంటే భక్తికి వేరే వేరే డెఫినేషన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. భక్తి అంటే గురువుగారి మీద భక్తి, గురువుగారు ఏం చెబితే అది చేస్తాం. గురువుగారు చెప్పేవి ఒక్కొక్కప్పుడు మనకి చాలా ఆచరించటానికి కష్టంగా ఉంటాయి. రకరకాల గురువులు ఉన్నారు, తప్పుడు పనులు చెప్పే గురువులు ఉన్నారు. అన్నీ కూడా చాలా మారిపోయినాయి. అది కాదు భక్తి అంటే. మనస్సు ద్రవించటం, మనస్సు వినయంగా అవటం, మనస్సులో దైవానికి చోటివ్వటం, ఇంకొకరిని ఆమోదించటం, వీటన్నిటికీ కూడా కారణం భక్తి. భక్తి అనేది లేకపోతే సృష్టిలో పక్కనున్న వాడిని కానీ ఒక వస్తువుని కానీ ఆదరణ, గౌరవము అనేది మనకెప్పుడు కూడా భక్తి లేకపోతే అది ఉండదు. అందుకని ఇక్కడ క్లియర్గా నాలో భక్తి ఉదయించింది అని నారద మహర్షి చెప్పటం జరిగింది. భక్తి అనే మాటకు వేరే వేరే అర్థాలు వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ వివరంగా చెప్పుకోవాల్సి వచ్చింది. భక్తి వల్ల మనసు ఆర్ద్రం అవుతుంది. అంటే నిన్ను నువ్వు వినయంతో సమర్పించుకోవటం నేర్చుకుంటావు అన్నమాట. భక్తి అంటే మనకంటే ఇంకొక శక్తిమంతుడు ఎవరో ఉన్నాడు, ఆయనే భగవంతుడు, ఆ యోగి జనుల్లో ఆ భగవంతుడే ఉన్నాడు, ఆ యోగుల్లో ఆ భగవంతుడే ఉన్నాడు అని కొంచెం మన తల వంచటమే భక్తి, న్యాయంగా మాట్లాడితే. అలా వినయవంతుడు అయిన కొద్దీ ఎంతో నేర్చుకోవటం జరుగుతుంది. ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు తప్పకుండా. ఎందుకంటే మనం ఎలా ఉన్నా కూడా మనం కూడా వినయవంతుల్ని,
భక్తిగా ఉండేవాళ్ళని. మనమంటే ఎవరైనా భక్తి చూపిస్తే మనం చాలా ఇష్టపడతాం వాళ్ళని, కానీ మనం అలా చేయలేం. అది అక్కడ తమాషా. అదే మాయ అంటే మనకేం కావాలో అది పుచ్చుకుంటాం, కానీ మనం ఇంకొకళ్ళకి ఇవ్వలేం. అది మాయా జగన్నాటకము, మాయా నాటకం అంటే అదే. భగవంతుడు ఆడేటటువంటి మిస్చివస్ ప్లే ఇది. శుభము అని తెలుసుకున్నాను నేను. ఏం తెలుసుకున్నానంటే వాళ్ళందరూ తిన్న తర్వాత మిగిలింది ఏదన్నా ఉంటే అదే తినేవాడిని, భక్తితో తినేవాడిని. ఎండ వాన అనే మాట, కష్టము సుఖము అనే మాట లేకుండా ఎంతో వాళ్ళ నియమాల్ని నేను కూడా అలవాటు చేసుకొని వాళ్ళకి ఎదురుకుండా నిలబడి ఉండేవాడిని. ఎప్పుడు పిలుస్తారో అన్నట్టుగా వివేకం కలిగిన కొద్దీ ఇంకా వేరే దేని మీద నాకు అభిలాష లేకుండా అయిపోయింది. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే ఒక పని చేసేటప్పుడు మనసు అక్కడే ఉండి మనం అక్కడే ఉన్నప్పుడు ఒక స్థిమితం ఉంటుంది. ఆ స్థిమితం సంపాదించుకోవడం ఎలాగని మనకు తెలియదు. మనం బయట పరుగులు పెడుతున్నాం, పరుగు పెట్టిన కొద్దీ అది ఆ వెర్రితనం ఎక్కువైపోతుంది, ఆ వెంపర్లాట, ఆ రెస్ట్లెస్నెస్ ఎక్కువైపోతుంది. అలా కాదు, వినయము భక్తి అలవాటు చేసుకున్న కొద్దీ ఒక చోట మెదలకుండా ఉండటం అనేది చేతవుతుంది. అలా అయిపోయాడనమాట ఈ 5 ఏళ్ల పిల్లవాడు. వాళ్ళ నియమాలన్నీ కూడా తను కూడా అలవాటు చేసుకొని వాళ్ళ ఎదుటే నిల్చొని ఉండేవాడు. అలాగే వివేకం బాగా పెరిగిన కొద్దీ ఆ సాన్నిధ్యం కేవలం మెదలకుండా ఉన్నందువల్ల, వాళ్ళ సాన్నిధ్యం వల్ల, అంటే అద్దం శుభ్రం చేసుకొని ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ అన్నీ చక్కగా పడతాయి అన్నమాట. ఆ రకంగా వాళ్ళ వల్ల నాకు వివేకం కలిగింది. శరత్కాలం అంతా వాళ్ళని సేవిస్తూ ఉన్నాను, వాళ్లకు కూడా నా మీద దయ కలిగింది అని చెప్పారు నారదుల వారు. మునులందరూ కూడా, యోగులందరూ కూడా కృష్ణుడి చరిత్రలన్నీ చదువుకుంటూ వర్ణించుకుంటూ మధురమైన గానం చేస్తూ ఉండేవాళ్ళు. కృష్ణుడికి అంకితమైపోయిన సంగీత నాదం నా చెవుల్లో అమృతంలాగా పడేది. మనసు పొంగి పొరలిపోవటం మొదలుపెట్టింది. వెంటనే నాకు కూడా అప్రయత్నంగా విష్ణు భజన మొదలైపోయింది నాలో అని చెప్పారు నారదుల వారు. అంటే సాంగత్యము అంటే ఎలా ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనకు కూడా చెప్పారు ఈ మధ్య కాలంలో శంకరాచార్యుల వారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంత సింపుల్ అది. ఎంత సింపుల్! సత్సాంగత్యం చేస్తే చాలు, అన్నీ వచ్చేస్తాయి. నీకేం కావాలో అది నీకు వస్తుంది. నిస్సంగత్వం వస్తుంది, అంటే దేన్ని అతుక్కోకుండా జీవించటం చేతవుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగం చేసినప్పుడు నిర్మోహత్వం వస్తుంది, మోహం పోతుంది. మోహం అంటే ఏమిటి? ఒకదాన్ని చూసి ఇంకొకటి అని అనుకోవడం. ఒక వస్తువు చూసినప్పుడు ఆ వస్తువుని విడిగా చూడటం చేతగాక ఇది నాది అని అనుకోవటమే మోహం. ఆ మోహం అంతా పోతుంది, ఉన్నదిన్నట్టు చూడగలిగిన శక్తి వస్తుందన్నమాట. సో అలా చెప్తూ ఉన్నారు. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహం వల్ల ఏమవుతుంది? మోహం అనేది మనసులో నుంచి పోయినప్పుడు, అంటే ఒక తోక పోయింది, కదులుతూ ఉన్నటువంటి వేగింగ్ టైల్ పోయినప్పుడు మనస్సు నిశ్చలమైపోతుంది. నిస్సంగత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వం వచ్చేసినప్పుడు స్థిమితంగా ఉంటాడు మనిషి, మెదలకుండా ఉంటాడు. చేసే పని మీదే దృష్టి ఉంటుంది. తాను ఎక్కడున్నాడో అక్కడే 100% ఉంటాడు. అప్పుడేమవుతుంది? నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఏమిటి జీవన్ముక్తి అంటే? ఏమిటి పెద్ద విషయం? నిశ్చలంగా ఉండటమే జీవన్ముక్తికి దోవ. అదేవిధంగా నారదుల వారికి ఆ నిశ్చలత్వం వచ్చింది. లోపల నుంచి ఆ విష్ణు భజన కూడా వచ్చింది. దాంట్లో లీనమైపోయినందువల్ల నేను ప్రపంచాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండే స్థితి నాకు వచ్చింది అని అంటూ ఉన్నారు. అంటే అతీతుడైనాను నేను అని చెప్పారు. ఇక్కడ అతీతుడు అవ్వటం అంటే ఏంటంటే ఆ విశ్వమంతా కూడా విష్ణు స్వరూపంగానే కనపడింది కాబట్టి ఆ విశ్వాన్ని దాటినవాడు అని అర్థం. దానివల్ల తాను కూడా బ్రహ్మరూపుణ్ణి అయిపోయాను. నేను కూడా నేను విడిగా ఉన్నాను అనేటటువంటి భావం లేకుండా అయిపోయింది అని చెప్తూ ఉన్నారు నారదుల వారే. అదే రకంగా తన దేహం కూడా స్థూల శరీరం, ఫిజికల్ బాడీ, సటిల్ బాడీ రెండు కూడా
నా మీద అవి డిపెండ్ అయి ఉన్నాయి కానీ నేను వాటి మీద డిపెండ్ అయ్యలేను అని నాకు అర్థమైంది. అదే రకంగా అది కూడా అలా అనిపించటం కూడా సహజంగా మాయ వల్ల కల్పించబడిందే తప్ప ఆరోపితమే తప్ప ఇక్కడ నిజంగా ఏదీ లేదు. ఉన్నదంతా ఒక బ్రహ్మ వస్తువే అనేటటువంటి చక్కటి కుదురు వచ్చింది నా మనస్సుకి. ఆ యోగుల సాంగత్యం వల్ల, ఆ యోగులతో కలిసి ఉన్నందువల్ల రజోగుణము తమోగుణం ఈ 2 గుణాలు కూడా మాయమైపోయినాయి నా భక్తి వల్ల. భక్తిగా ఉన్నందువల్ల, వినయంగా ఉన్నందువల్ల. ఆ వినయ లక్షణం ఏమిటంటే రజోగుణము ఉండదు, తమో గుణము ఉండదు అని చెప్తూ ఉన్నారు. అందువల్లనే నాలో భక్తి నిండి ఆ భక్తి వల్ల ఈ 2 గుణాలు కూడా పోయినాయి. ఇంతలో ఆ యోగుల యొక్క హరి దీక్ష పూర్తయిపోయింది. ఆ యోగులు ఇంకా వెళ్ళవలసిన సమయం వచ్చింది. అట్లాంటప్పుడు వాళ్ళు బయలుదేరబోతూ నా మీద ఎంతో అనుగ్రహం చూపించారు. అన్ని నెలల పాటు చిన్నవాడినైన నేను చపలత్వం లేకుండా, అంటే అటు ఇటు పరుగులు పెట్టకుండా శ్రద్ధగా వాళ్ళకి చేసిన ఉపచారాల్లో నా భక్తిని వాళ్ళు గ్రహించారు. అంతేకాకుండా నాలో వచ్చిన మార్పు కూడా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళందరిలో నేను విష్ణువుని చూడగలుగుతున్నానని వాళ్ళకి అర్థమై చాలా సంతోషపడ్డారు. వాళ్ళు చాలా సంతోషపడి తృప్తి పడ్డారు. వాళ్ళల్లో ఎవరికి కూడా కపటం అనేది తెలియదు కాబట్టి, అంటే మాయను దాటిన వాళ్ళు కాబట్టి నా మీద వాళ్ళకి ఎంతో ఆపేక్ష దయ కలిగినాయి. ఈశ్వర రహస్యం అనేది ఏమిటి, నా నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది వాళ్ళు నాకు ఉపదేశం చేసి వెళ్ళారు అని చెప్పాడు నారద మహర్షి. ఇంకా కూడా చెబుతూ ఉన్నాడు, వాళ్ళ ఉపదేశం వల్ల నాకు వాసుదేవుడి మాయని గుర్తించటం చేతైంది. ఇదంతా కూడా ఒక ఆట అని అర్థమైంది. మాయలో మునిగిపోయి మాయని విడిగా తెలుసుకోలేకుండా జీవిస్తూ ఉన్న మనుషులందరి పాప పుణ్యాలు, వాళ్ళ ప్రవర్తనలు అన్నీ కూడా ఈశ్వరుడి నాటకమే అనే విషయం నాకు అర్థమైంది. అర్థమైన విషయాన్ని జారిపోకుండా నిలుపుకోవటం కూడా చేతైంది. ఈశ్వరుడి మీద పూర్తిగా మనసు పెట్టుకొని సమర్పించేసి అలా చేస్తూ ఉన్న పనులు, ఏ పనైనా చేయొచ్చు. పనిలో మంచిది చెడ్డది అని ఉండవు. చేసే పని దైవార్పితంగా భగవంతుడే చేయిస్తున్నాడు. ఈ దేహం భగవంతుడిచ్చాడు. భగవంతుడిచ్చిన దేహంతో చేసే పని భగవదర్పితమే. ఆయన చేయిస్తున్నట్టే, ఆయనదే కదా ఈ ఇన్స్ట్రుమెంటు అనే జ్ఞానంతో చేసే పనులు ఎప్పుడు కూడా తాపత్రయాల్ని పోగొడతాయిట. భగవదర్పితమైన కర్మాచరణము తాపత్రయమును పోగొట్టడానికి ఒక మందులాగా పనిచేస్తుంది అని రాశారు ఇక్కడ. తాపత్రయం అంటే ఏమిటి, తాపం అంటే ఏమిటి అసలు? తాపము అంటే రెస్ట్లెస్నెస్కి 100 రెట్లు ఎక్కువ. అది నిలవనివ్వదు మనిషిని, గిలగిలగిలా కొట్టుకుపోతాడు ఆ మనిషి. అట్లా ఈ తాపాలు 3 రకాలుగా ఉన్నాయి. త్రయము అంటున్నారు, 3 రకాలుగా ఉన్నాయి. ఏమిటవి? ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని 3 తాపాలున్నాయి. అందులో ఫస్ట్ది ఆధ్యాత్మికం. అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే తనని గురించి భయము వల్ల కలిగే తాపము. ప్రతి క్షణం హైలీ వల్నరబుల్. ఎప్పుడేమవుతుందో మనిషి ఎవరన్నా ఒక మాట అన్నారా వీడు పడిపోతుంటాడు. ఎక్కడైనా సరే వాడు అనుకున్నది అవ్వలేదా వీడు పడిపోతుంటాడు. నిమిషానికి భయమే, ప్రతి విషయానికి భయమే. అది ఫస్ట్ది ఆధ్యాత్మికము అనే భయం. అది. రెండోది ఏమిటి? దేహానికి, వస్తువులకి, ఆస్తిపాస్తులకి, బంధువులకి, వాళ్ళందరి గురించినటువంటి సంబంధించిన తాపము. ఎప్పుడు వాళ్ళ గురించి ఏదో ఒక నలుగటము అనేది మనసులో ఒక నలుపుతూ ఉంటుంది అన్నమాట. కెలుకుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. దాన్ని ఆది భౌతికము అని అంటారు. ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఇంట్లో వస్తువులు అవ్వచ్చు. ఓ చిన్న వస్తువు విరిగిపోతే గిలగిలా కొట్టుకుంటాడు. మళ్ళీ కొనుక్కోవచ్చులే, ఇప్పుడు అది లేకపోయినా నష్టం లేదని అనుకోడు. విరిగే వస్తువు, గాజు వస్తువుకు విరగటం సహజం కదా అని సర్దుకోలేడన్నమాట. అది కూడా చాలా బాధ పెడుతుంది. అలాగే బంధుమిత్రులు ఎవరైనా కాస్త మొహం తిప్పుకుంటే బాధ, ఎక్కువ కాలం మన ఇంట్లో వచ్చి ఉంటే బాధ. అన్ని బాధలే, బాధ లేని విషయాలే ఉండవు. మూడోది కర్మ ఫలముల వల్ల కలిగే తాపం అంటున్నారు. అంటే చేసే పనులకు వచ్చే ఫలితాలు చూసుకొని అయ్యో ఇలా అయిపోయింది, అయ్యో ఇది వచ్చింది, అనుకున్న ఫలితం రాలేదే. ఎప్పుడు
ఒక రెస్ట్లెస్నెస్ మనస్సులో ఉంటుంది, ఒక వెలితి మనస్సులో ఉంటుంది. స్థిమితంగా హాయిగా ఉండలేడు, మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. పార్టీలు చేసుకుంటాము, ఏదైనా కాస్త తాగేసేసి మర్చిపోవటానికి ట్రై చేస్తాం. అది ఆనందం అనుకొని అలా చెయ్యటం వల్ల మనం సుఖపడుతున్నాం. డైవర్షన్ కావాలండి, కొంచెం మనకు కూడా ఒక మార్పు కావాలి కదా, కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా అని ఏదో టెంపరీగా అవి ఇవి ఆలోచిస్తాం, అవి ఇవి చేస్తాం. ఆ రెస్ట్లెస్నెస్ అనేది వెనకాల కంటిన్యూస్గా ఉంటూ ఉండటమే మూడో తాపం అన్నమాట. 3 తాపాలు చెప్పారు ఇక్కడ. మూడో తాపం, ఈ తాపత్రయాలన్నీ కూడా పోతాయిట. ఎప్పుడు పోతాయి? దైవమే చేస్తూ ఉన్నాడు ఇదంతా. ఈ కనపడేదంతా నిజం కాదు, ఇదంతా నాటకము, జగన్నాటకము. ఈశ్వరుడు ఆడుతూ ఉన్నటువంటి ఆట ఇది నిజం కాదు, నేను ఆటే నిజం అనుకొని బాధపడుతున్నాను అని అర్థమైపోయినప్పుడు ఈ తాపత్రయాలన్నీ 3 కూడా పోతాయి, న్యాచురల్గా పోతాయి. జరిగేది నిజం కాదు అని తెలిసినప్పుడు మనం ఎందుకు దేని గురించి అయినా అసలు బాధపడతాం? అంతేకాకుండా ఈ 3 తాపాలతో సంసార జీవులు అనబడేవాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు, కింద మీద పడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో సుఖం కోసం నిరంతర ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సుఖమేమి కొంచెం కొంచెం ఉన్నట్టుగా అనిపిస్తూ భ్రమ పెడుతూ వెళ్తుంది. ఏ పని చేసినా ఆ పనిలో కొంత దోషం ఉండి రియాక్టివ్ ప్యాటర్న్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకేదో ప్రాబ్లంలోకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఏం చేయాలి దీనికి ఎలాగో దీంట్లోంచి బయటపడటం అని ఆలోచిస్తారు. ఆలోచించి దానివల్ల వచ్చే ఐడియాల వల్ల ఇంకా భ్రమలో పడతారు. అలా కాకుండా విశ్వమంతా విష్ణు స్వరూపము అని తెలుసుకొని సమస్తాన్ని విష్ణువే చేస్తున్నాడు, నాకేం సంబంధము, నా ద్వారా నా దేహం ద్వారా జరగబడేవి జరగబడనివు అని ఎలవు చేసిన వాడికి చక్కగా కర్మ సన్యాసం అంటే అదే అని చెబుతున్నారు. కర్మ సన్యాసం అంటే నే చేస్తున్నాననే భావన లేకుండా చేయటము. అవి ఎలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలా, ఇలా చేస్తే లాభమా, అలా చేస్తే నష్టమా, ఈ తర్జన భర్జనలన్నీ కూడా లేకుండా చెయ్యవలసింది మీట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటే, చెయ్యవలసిన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏమి కర్మబంధం కలగదు. అదే ఒక స్కిల్ డెవలప్ అవుతుంది. కర్మ సుకౌశలం అన్నారు. యోగం అంటే ఏమిటి? భగవద్గీతలో ఏం చెప్పారు? యోగ కర్మ సుకౌశలం. పనులు చేయటంలో చాలా నేర్పరితనం, చాలా స్కిల్ ఎప్పుడైతే వస్తుందో అదే యోగము అని చెప్పారు. ఆ రకంగా చక్కగా కర్తవ్యంగా మటుకు ఆచరిస్తాడు, చేయాల్సిన పని మటుకు చేస్తాడు. ఆ రకంగా చేసే పని వల్ల ఒక్కటి అంటే నిష్కామ కర్మ వల్ల మాత్రమే ఈ 3 తాపత్రయాలు కూడా పోతాయి. ఏది తింటే రోగం వచ్చిందో మళ్ళీ అదే తింటే రోగం పోదు కదా, అది మందు కాదు, వేరే ఇంకో మందు కావాలి దానికి. అట్లాగే ఇది ఒక విశేష ధర్మం, సామాన్య ధర్మం, విశేష ధర్మం అని ఉన్నాయి. కర్మలన్నీ కూడా అంటే పనులన్నీ సంసార బంధాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనకు అందులో స్కిల్ తెలియలేదు కాబట్టి. అవే భగవంతుడికి అర్పించి చేసినప్పుడు ఆ కర్మ తానే నశించిపోతుంది అంటున్నారు. ఈశ్వరుని యందు సమర్పితమైన కర్మలంటే ఈశ్వరార్పణమస్తు. తండ్రి నువ్వు ఇక్కడ, నీ వెనకాలంతా ఉన్నది నువ్వు, నేను చేస్తున్నాను అనుకుని, నేనేదో విడిగా ఉన్నాను అనుకుని నా తెలివి వాడి ఇలా చేయాలి అలా చేయాలనుకోవటం ఎంత పొరపాటునైనా నా ద్వారా నువ్వు చేయిస్తున్నావు, అది పర్ఫెక్ట్గానే ఉంటుంది, సందేహమే లేదు అందులో అని రిగ్రెట్స్ లేకుండా, జడ్జిమెంట్ లేకుండా జీవించే జీవితం భక్తి యోగాన్ని, సమర్పణ చేసిన భక్తి యోగాన్ని కలిగిస్తుంది. సమర్పణ నేర్పిస్తుంది. ఇదే సమర్పణ అంటే భక్తి యోగం కూడా వస్తుంది. ప్రణవంతో కలిపి వాసుదేవుడు, ప్రణవం అంటే ఓంకారంతో కలిపి వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు అనే నామములు భక్తితో పలికి నమస్కారం చేస్తూ ఉంటే ఒక రూపంలో నిబద్ధం కానివాడు, మంత్రమూర్తి అయిన వాడు యజ్ఞపురుషుడే ప్రసన్నుడవుతాడు. అంటే ఈ దైవం అనేవాడు ఒక రూపంతో ఉన్నవాడు కాదు, మంత్రమూర్తి. ఆయన మంత్రమే స్వరూపంగా గలవాడు. ఈ మంత్రాల్ని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః ప్రద్యుమ్నాయ, ఓం నమః సంకర్షణాయ, ఓం నమో అనిరుద్ధాయ అని చతుర్థి విభక్తిలో పలకాలి అంటున్నారు.
మంత్రమూర్తి అంటే మంత్రం ఉచ్చరించేవాడి చైతన్యమే దేవుడుగా వెలుగుతుంది అనమాట. అప్పుడు ఎవరైతే ఉచ్చరిస్తున్నారో ఆ ఉచ్చారణ చైతన్య స్వరూపం కాబట్టి అదే ఆ దైవంగా వెలుగుతుంది. అంటే అభేదం అయిపోతుంది. రెండు లేవు అక్కడ, నేను మా దేవుడు అని రెండు లేవు, ఒకటైపోతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు నారద మహర్షి. నేను ఇట్లా సాధన చేస్తూ ఉంటే విష్ణువు తనలో ఉన్న విజ్ఞానాన్నంతా కూడా నాకు ఇచ్చాడు. నా సాధన అంతా నేను ఆయనకు అర్పించేశాను. ఎందుకంటే నేను చేయటం లేదని నాకు తెలుసు, జరుగుతూ ఉన్నది ఇది నీదే కానీ నాది కాదు తండ్రి అని ఇచ్చేశాను నేను ఆయనకి. ఇచ్చేసినప్పుడు ఆ విషయం అతనికి తెలిసిపోయింది. అతనికి తెలుసు, అతనికి తెలియని విషయాలు ఏముంటాయి. ఓ వ్యాసమునీంద్ర, నువ్వు కూడా ఇలాగే చెయ్యి, ఆ దైవానికి విష్ణువుకి అన్ని సమస్తము సమర్పించుకొని విష్ణుగుణ కీర్తన అలవాటు చేసుకో అని చెప్పి నారద మహర్షి చెప్పారు. నారదుడు ఇట్లా చెప్పంగానే విన్నాడు. వ్యాసుడు విని ఇలా అడిగాడు, నీకు ఉపదేశం ఇచ్చిన మహానుభావులు నీ చిన్నప్పుడు చెప్పారు, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నువ్వు ఏ మార్గాన్ని అవలంబించావు, పూర్వజన్మ జ్ఞానం నీకు అసలు ఎట్లా కలిగింది, ఆ జన్మలో నువ్వు శరీరాన్ని ఎలా వదిలావో చెప్పు అని అడిగారన్నమాట వ్యాస మహర్షి. నారదుల వారు మళ్ళీ ఇట్లా చెప్పారు, భిక్షుకులైన వారు భిక్ష చేసుకుంటూ బతుకుతూ ఉన్న ఆ యతీంద్రుల వల్ల నేను హరిని గూర్చే అనుభవాన్ని అంతా కూడా తెలుసుకున్నాను. నా తల్లేమో ఆ యజమానుల ఇంటి పనులన్నీ ఎంతో భక్తిగా చేస్తూ ఉండేది. తను దాసి అని ఆవిడెప్పుడు అనుకోలేదు. తను దాసినని, హీనమని, హేయమని ఆవిడెప్పుడు ఆ భావం లేకుండా ఉన్నది. ఆవిడ ఉదయం రాత్రి నన్ను చూసి, ఆవిడకి టైం ఉండేది కాదు, పొద్దున రాత్రి మటుకు నన్ను చూడగలిగేది. బాగున్నావా, ఎలా ఉన్నావా, అలసిపోయినావా, సొలసిపోయినావా, ఆకలేస్తోందా అని అడిగేది. ఆవిడకి నేనంటే చాలా ప్రేమ, మోహము. నాకు ఆవిడంటే మోహం లేదు, కానీ నేను జ్ఞానం విషయంలో పొరపాటు పడలేదు, మోసపోలేదు అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, మోహం పోయింది అనే భ్రాంతి పడతాం. నాకు మోహం పోయిందండి, నాకు అటాచ్మెంట్ లేదండి అనేది ఇంకొక మోహము అని తెలుసుకున్నాడు ఈయన. అందువల్ల మెదలకుండా ఉన్నాడు నారద మహర్షి. ఉన్న చోటే ఉన్నాడు, ఏ యాక్షను తీసుకోలేదు. నాకు మోహం పోయింది కదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నాకు తల్లంటే వ్యామోహం లేదు అని నేనని తన గురించి తనకొక జడ్జిమెంటు, ఒక ఐడియా అన్నీ వదిలేసి మెదలకుండా ఉన్నాడు. మోహం లేని వాడికి తను ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరమూ లేదు, కారణమూ లేదు. ఇక్కడ బాగుండలేదు, అక్కడ బాగుందనే మాట ఉండదు. మళ్ళా తనకి మోహం ఎప్పుడైనా వస్తుందేమో అనే భయం కానీ, తనకు మోహమున్నది అయ్యో అనుకునే భయం కానీ ఉంటేనే ఉన్నదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటివి లేవు అతనికి. అందువల్ల తల్లికి మోహం పోవాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే విష్ణు ధర్మానికి అది వ్యతిరేకం. తనకు సంబంధించినంత మటుకే తను ఏం చేసినా చెయ్యాలి, కానీ వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలనే భావం తనకు సంబంధించిన విషయం కాదు అని తెలుసుకున్నాడన్నమాట ఆయన. అట్లా కొంతకాలం జరిగింది. మా తల్లి ఒకరోజు రాత్రిపూట పాలు పితకటానికి వెళ్తూ దారిలో చూడకుండా ఒక నల్ల తాచు మీద కాలేయటం జరిగింది. ఆ పాము కరిచి ఆమె వెంటనే చనిపోయింది అని చెప్పాడు నారదుడు. కింద పడి ఆవిడ వేదన పడింది, బాధపడుతూ తెలివి తప్పిపోతూ తన్నుకుంటూ ప్రాణాన్ని వదలటం నేను కళ్ళారా చూశాను, కానీ నా మనస్సు కలత పడలేదు. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ. తల్లి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే మెదలకుండా ఉండటం గొప్ప విషయం, అది చెప్పని కూడా చెబుతున్నాడు పైగా నారద మహర్షి. అంటే గొప్ప తక్కువ అని కాదు ఇక్కడ. ఇది డ్రామా అని తెలిసినప్పుడు ఆ దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఉన్నవాడు సర్వత్రా దైవమే, ఆ తల్లి రూపంలో ఉన్నవాడు, తల్లి లేనప్పుడు ఉన్నవాడు, ఏది ఉన్నదో అది దైవమే. ఈ లేకపోవటము అనే ప్రసక్తే లేదు ఆ దైవానికి. ఈ డ్రామాలో అనేక విషయాలు జరగటం, ఒక అల వచ్చిందని చెప్పి సంతోషం, ఒక అల వెళ్ళిపోయిందని చెప్పి దుఃఖం పడే స్థితి నుంచి దాటినవాడు నారదుడు. అందువల్ల తల్లి అనే భావన లేదు అక్కడ. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అంతా కూడా పోయింది. ఎమోషన్ లేదు, నా తల్లి అనేటటువంటి భావన లేదు అక్కడ. ఆవిడ ఒక స్త్రీ అనేటటువంటి భావన లేదు. ఈ మృత్యువు అనేది చాలా సాధారణమైన విషయమని, లోకంలో
ఎప్పుడూ చావు పుట్టుకలు జరుగుతూనే ఉంటాయి, ఏడవాలంటే రోజు ఏడవాల్సిందే అని తెలిసినటువంటి పరిస్థితిలో ఉన్నాడు నారదుడు. అదే చెప్తూ ఉన్నాడు, నాకు తెలిసింది ఆ విషయం, మాయనంతా కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు దుఃఖం కలగలేదు. మా అమ్మకి ఆ మృత్యు అనేది జరిగినప్పుడు ఈ జన్మకు సంబంధించిన వ్యామోహాలు ఆ దేహం పోగానే పోతాయి, వాసనలు మాత్రం మిగిలుంటాయి. ఎప్పటికప్పుడు జరిగే ఈ మృత్యువు వల్ల కొంత క్లీనింగ్ అవుతూ ఉంటుంది, అందుకే మృత్యు అనే దాన్ని దైవం పెట్టాడు అని అర్థం చేసుకున్నాడు అన్నమాట ఆయన. ఇదంతా విష్ణు లీల అని స్మరించి విష్ణుపాదాలకి నమస్కారం చేసుకొని నారదుడు తను ఇలా చేశాను అని చెప్పి వ్యాసుల వారితో చెప్పాడు. మన రికార్డింగ్ నెంబర్ 19 అయిపోయింది.